తాము పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పత్తి రైతులు రోడ్డెక్కారు. జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేయాలంటూ జూలూరుపాడు ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. అధికారుల నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయంటూ ప్రైవేటు ట్రేడర్స్ పత్తి కొనుగోలు నిలిపివేశారు. అధికారులు వెంటనే స్పందించి మార్కెట్కు తీసుకువచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్డీఓ మార్కెట్ యార్డు వద్దకు వచ్చి పత్తి కొనుగోలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, పత్తి రైతులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు గత నెల రోజులు 40-45 రోజులుగా నిత్యకృత్యమైపోయింది. ప్రతి మార్కెట్ లోనూ ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయలేమంటూ ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు నిలుపుదల చేయడంతో పొద్దంతా ఆరుగాలం కష్టించి అర్ధరాత్రి పూట మార్కెట్ కి చేరుకొని తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జులూరుపాడు వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన దిగారు. ఖచ్చితంగా పత్తి కొనుగోలు చేయాల్సిందే, మద్దతు ధర చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. అధికారులు ఏవైతే నిబంధనలు చెప్తున్నారో ఆ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సిందే అని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మద్దతు ధర సిసిఐ ప్రకటించినటువంటి 7,521 రూపాయలు దక్కకపోగా కనీసం 6,500-7,000 రూపాయలలో వస్తాయనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి రైతులకు ధరాఘాతం తగులుతోంది. ప్రతిరోజు కూడా ఇదే ఒక నిత్యకృత్యమైనటువంటి ఒక పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఆందోళన పడతా ఉన్నారు. ఆరోగ్యం కష్టించి పండించినటువంటి పంటను మద్దతు ధర లభించకపోగా వ్యాపారులంతా రింగ్ అయిపోయి ఆ కొనుగోళ్లు నిలిపేయటాన్ని కూడా వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకోవాలని, అధికారులు దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ఈ రకమైనటువంటి కొర్రీలు వస్తున్నాయి. ఏన్కూర్ మార్కెట్ లో ఏదో జరుగుతున్నటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒకరోజు కొనుగోలు నిలిపేస్తారు, ఒకరోజు ధర అమాంతం పతనమయ్యేలాగా వ్యాపారులు వ్యవహరిస్తుంటారు, మరొక రోజు కాంటాలలో తేడాలు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య ఒక ప్రైవేట్ కాంటాలు, గవర్నమెంట్ కాంటా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కాంటాను మూసేసి వే బ్రిడ్జ్ బయట పెట్టడంతో ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి పోయి ప్రైవేట్ వే బ్రిడ్జ్ లో తూకం వేసినప్పుడు తూకం కూడా తక్కువ వస్తుంది. ఇట్లా రకరకాలుగా రైతులను దోచుకుంటున్నటువంటి సందర్భాలు బయటపడటంతో రైతులంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. ప్రతిరోజు జుల్లూరుపాడు మార్కెట్ లో ఏదో ఒక రీతిలో రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క దోపిడీకి గురైతూనే ఉన్నప్పటికీ కూడా కనీసం కొనుగోలన్నా చేయాలి అని వేడుకునేటువంటి దీన స్థితికి రైతులు దిగజారిపోయారని చెప్పొచ్చు. రైతుల పరిస్థితి రోజు రోజుకి ఇంకా పెనంలోంచి పొదిలో పడ్డట్టుగా అవుతుంది. ప్రభుత్వం స్పందించకపోవడం ఒకటి, మార్కెట్ పర్యవేక్షణ లేకపోవడం ఒకటి, అధికారులు అట్లాగే వ్యాపారులు కుమ్మక్కయ్యారు, దళారులు కుమ్మక్కయ్యారు అనేటువంటి పలు సందర్భాల్లో అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. రైతులు ప్రత్యక్షంగా నిరూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దీని మీద ఇప్పటివరకు ఒక స్ట్రీమ్ లైన్ చేయలేదు. దీన్ని గైడ్ చేసేటువంటి పరిస్థితులు కనిపించకపోవడంతో రైతుల పరిస్థితి రోజు రోజుకు దీనంగా మారుతుంది సాయిమాదేవి. అందుకే రైతులు రోడ్డెక్కి ధర్నా చేసి తమ తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయాలని, మద్దతు ధర అందేలాగా చూడాలని అధికారులు వ్యాపారులు మాట్లాడుకుని రైతుకు నష్టం లేకుండా చూడాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఎన్కూర్ మార్కెట్ దగ్గర, జూలూరుపాడు మార్కెట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.